అమ్మో! అసలు ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ఇంతగా దరిద్రంగా తయారైపోయింది ఏంటో అర్థం కావట్లేదు. అది ఈనాడు లాంటి పత్రిక ఇంతగా దిగజారిపోవడమే. వైసీపీ ఆఫీస్ ఫోటో ఒకటేసింది. అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు వైసీపీ కార్యాలయం లోపల ఫోటో. పోనీ బయట రోడ్ల మీదని కూడా కాదు. వైసీపీ ఆఫీస్ లోపల ఫ్లెక్సీలు పెట్టుకున్నారట. ఆడ బోర్డు పెద్దది పెట్టుకున్నారట. ఇది ఎన్నికల నిబంధనల వైలేషన్ కాదా అన్నట్టు. పార్టీ కార్యాలయం దగ్గర వాళ్ళు బోర్డులు పెట్టుకోక పక్కన వాళ్ళ బోర్డులు పెడతారా? లేకపోతే పార్టీ కార్యాలయాల మీద ఏమైనా నిషేధం ఉందా? ఎన్నికలు జరిగేది రాజకీయ పార్టీ సింబల్ మీద కదా. లోపల వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది, అక్కడ పెట్టుకోరా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ముందు బోర్డులు ఉండవా? ఆ బోర్డులు ఇదివరకటి రోజుల్లో అయితే గోడలకు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అది మారేసి ఫ్లెక్సీల్ టైప్లో కడుతున్నారు, లేకపోతే ఫ్లోరోసెంట్ వాటిటి పెడుతున్నారు. అవన్నీ పాపం అయిపోతున్నాయి. అసలు క్రమంగా మనం ఎట్టించి ఎటుకెళ్ళిపోతున్నాం అర్థం కావట్లేదు. జనాలకి నిజం చెప్పడం పర్లేదు, అబద్ధాలు చెప్పడం అన్నటువంటిది అసూగా అయిపోయింది. అలా కాకుండా అయోమయానికి గురి చేయడం అన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. ప్రతి అంశాన్ని బూతుగా చూపెడుతూ, ప్రతి అంశాన్ని తప్పుగా చూపెడుతూ ఎన్నికల అధికారులను బెదిరేయడము, లేకపోతే కనుక ప్రతిపక్ష పార్టీలు అన్నటువంటి కాన్సెప్ట్లో అక్కడ కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళని బెదిరేయాలా, జనసేన వాళ్ళని బెదిరేయాలా, వాళ్ళ మీద నెగిటివ్ నేరేషన్ క్రియేట్ చేయాలా, ఒక్క తెలుగుదేశం కరెక్ట్గా ఉందనాలా. ఇది ఎలాంటి స్థాయిలో వెళ్ళిపోతున్నారు అన్నటువంటిది అర్థం కావట్లేదు. క్రమంగా అసలు పేపర్ చదవాలంటేనే భయం వేసేటటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారు.